క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవజ్ఞానంలో ఒక సాధారణ వ్యక్తి యొక్క శక్తి. ప్రభువును సేవించడానికి కావలసిన ఏకైక అవసరము ఇష్టపూర్వక హృదయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలలో యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. పేతురు అసాధారణ కాలంలో జీవించిన ఒక సాధారణ వ్యక్తి. యేసు జీవించడము, మరణించడము మరియు తిరిగి లేవడం చూసిన తరము ఆయనది. పేతురు సోదరుడైన ఆంద్రేయ మొదటిగా ప్రభువును కలవడానికి పేతురును ప్రభువు దగ్గరికి తీసుకువచ్చాడు. యేసు వారిని శిష్యులుగా కావాలని ఆహ్వానించినప్పుడు ఇద్దరు సోదరులు ఆయనను అనుసరించడానికి తమ చేపలు పట్టే వ్యాపారాన్ని విడిచిపెట్టారు. పేతురు ఒక ఉద్వేగభరితమైన అనుచరుడయ్యాడు. యేసు దగ్గర ఉండాలనే ఆత్రాన్ని ప్రదర్శించాడు. తుఫాను సమయంలో నీటిపై క్రీస్తుని ఎదుర్కొన్నప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు, లేదా ఆయన రూపాంతర సమయంలో ఆయనతో మాట్లాడినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు, పేతురు తన యజమాని సేవకు అంకిత భావంతో ఉన్నాడు. ప్రారంభంలో పేతురు మాట్లాడడానికి, స్పందించడానికి, చర్య తీసుకోవడానికి వేగిరపడుతూ ఉండేవాడు. ఈ ఉద్రేకపూరితమే అతనికి సమస్యలను తెచ్చిపెట్టింది. ఉదాహరణకు, యేసు తనకు సంభవించబోయే శ్రమ మరియు మరణం గురించి మాట్లాడుతున్నప్పుడు పేతురు ప్రభువు కంటే తనకే ఎక్కువగా తెలిసినట్లుగా అభ్యంతరం చెప్పాడు. అయితే క్రీస్తు మందలింపు వేగంగా, సరైనదిగా, సూటిగా ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. అపోస్తలుడు తన తప్పుల నుండి నేర్చుకున్నాడు. తర్వాత అతనికి గొప్ప బాధ్యత ఇవ్వబడింది. ఇక్కడ మనం గ్రహించవలసింది, మన వ్యక్తిగత కోరికలను ఎలా వదిలించుకోవాలో, యేసు మార్గాన్ని ఎలా హృదయపూర్వకంగా స్వీకరించాలో మరియు ఆయనతో దగ్గరగా ఎలా నడుచుకోవాలో పేతురు ఒక మంచి ఉదాహరణ. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, అంతటా ఆయన తన శిష్యులను, జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రభువు తన రాజ్యాన్ని నిర్మించడానికి పేతురు వంటి సాధారణ వ్యక్తులను ఎన్నుకుంటాడు. అన్నిటికంటే ఎక్కువగా తనను ప్రేమించాలని మరియు తనకు పూర్తిగా విధేయత చూపాలని ఆయన తన అనుచరులను అడుగుతాడు. మనము అలా చేసినప్పుడు ఆయన మన ద్వారా మనము ఊహించిన దానికంటే ఎక్కువ సాధిస్తాడు. కాబట్టి స్నేహితులారా, ప్రభువును సేవించడానికి మీ హృదయాన్ని ఇష్టపూర్వకంగా దేవునికి ఇవ్వండి. ఆమేన్.